హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దావీదు మహారాజు కీర్తనల గ్రంథం 40వ కీర్తన 17వ వచనములో ఈ విధంగా అంటున్నాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకుము అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమల వలన ఎంతటి ఘనులైనా సరే, ఎంతటి పేరుగాంచిన వారైనా సరే, ఒక శ్రమ, ఒక ఆపద రాగానే వారు దీనులుగా అయిపోతారు. ఇక్కడ దావీదు మహారాజు కూడా ఒక రాజైనప్పటికీ ఒక పాపము చేసిన వెంటనే, లేకపోతే కొన్ని శ్రమలు రాగానే ఆయన అంటున్నాడు, నేను శ్రమల పాలైపోయాను. అయితే ఈయన దేవునిని ఆశ్రయం చేసుకొని దేవుని సహాయాన్ని కోరుకుంటున్నాడు. అయితే దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఎటువంటి శ్రమలు, ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులైనా మనల్ని దీనత్వంలోకి లాక్కొని వెళ్ళిపోవచ్చు. కానీ నిజమైన దేవుడైన యేసయ్య, ఆయన సహాయాన్ని మనము కోరుకుంటే వాటన్నిటి నుండి తప్పించగలిగి మనకు గొప్ప విజయాన్ని చేకూర్చే గొప్ప దేవుడు మన పక్షానున్నాడని మనము గ్రహించినట్లయితే, ఇదిగో దావీదు ఎలాగైతే దేవుని నుండి సహాయాన్ని కోరుకున్నాడో అలాగే మనము కూడా ఆయన మీద ప్రతి సమస్యలోనూ, ప్రతి ఆపదలోనూ దేవుని మీద ఆధారపడి ఆయన సహాయాన్ని మనము కోరుకొనగలము. ఇక నుండి ఆయన సహాయాన్ని కోరుకుందామా? గాడ్ బ్లెస్ యూ ఆల్.